నమస్తే ఎల్ ప్లస్ ఛానల్కి స్వాగతం. అందరూ హెల్తీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు టీజీ టెట్ జూన్ 2026 హిందీ కంటెంట్ గ్రామర్ అండ్ మెథడాలజీ ప్రాక్టీస్ సెట్ 4కి మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఒకసారి కూడా అందరు కూడా చెక్ చేయండి. అయితే చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు, సార్ క్లాసెస్ రెగ్యులర్గా వస్తాయి, అది ఇవి లైవ్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఈ క్లాస్ అనేటువంటిది మీకు టీజీ టెట్ 2026 హిందీ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్తో కూడా యాడ్ చేశాను. అక్కడ నుంచి కూడా మీరు అన్ని వీడియోస్ అనేటువంటి చూడొచ్చు. ఎప్పుడైనా మిస్ అయినా కూడా మీరైతే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ప్రతి ఒక్కటి కూడా లైన్గా మీకు పైన థంబ్నెయిల్ మీదనే కనిపిస్తుంది. ప్రాక్టీస్ 1, ప్రాక్టీస్ సెట్ 2, ప్రాక్టీస్ సెట్ 3 అని చెప్పేసి అలాగా వస్తూ ఉంటాయి. ఈరోజు మనం ప్రాక్టీస్ సెట్ 4 చేసుకోబోతున్నాం. అయితే ఇవన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ప్లేలిస్ట్ లింక్ అయితే ఇచ్చాను. అలాగే కొన్ని క్లాసెస్ సంబంధించి కూడా కింద మీకు ప్లేలిస్ట్ లింక్ కావచ్చు, వీడియో లింకులు కావచ్చు ఇచ్చిన్నాను. అవి కూడా మీరు చూసి దాన్ని ప్రాక్టీస్ చేసిన కనుక మీకు ఎగ్జామ్లో మంచి మార్కులు, ఎక్కువ మార్కులు సాధించే అవకాశం అయితే ఉంటుందని తెలియజేసుకుంటూ, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే టెలిగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ పేజ్ కూడా ఫాలో అవ్వడానికి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ఇచ్చాను. అక్కడ నుంచి జాయిన్ అయ్యి అప్డేట్స్ అనేది పొందుతూ ఉండొచ్చు. దాంతోపాటుగా మరి ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే కనుక మీకు జాయిన్ బటన్ అనేది కనిపిస్తుంది ఛానల్ టైటిల్ దగ్గర. అక్కడ జాయిన్ అయ్యి ఛానల్ని కూడా సపోర్ట్ చేయగలని తెలియజేసుకుంటూ ఈరోజు లేట్ చేయకుండా మొదటి ప్రశ్న అయితే చూసేద్దాం. మొదటి ప్రశ్న చూడండి. प्यारा गाँव पाठ की विधा है. ऑप्शन ए निबंध, बी संवाद, सी कहानी, डी जीवनी. प्रश्न फिर एक बार. प्यारा गाँव पाठ की विधा है. మరి చూస్తున్నట్లయితే 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో నుంచి అయితే ఇది ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సంవాద్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా. సో మీరైతే ఒకసారి కంటెంట్ ఇవన్నీ క్లాస్ జరిగే ముందర పొద్దు నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, చదువుతూ ఉండండి. కంటెంట్, లిటరేచర్ ఇవన్నీ కూడా మీకు అలాగే గ్రామర్ కూడా ప్రాక్టీస్ చేస్తుండండి. ఈ క్లాస్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఈ ప్రాక్టీస్లో భాగం మీరు చూసుకొని మళ్ళీ ఎక్కడ వెనకబడి ఉన్నారు అనేటువంటి చూసుకొని మళ్ళీ ఆ ప్రాక్టీస్ని మళ్ళీ ఒక బ్యాక్ డేగా మీరు వెళ్ళి మళ్ళీ దాన్ని రివైజ్ చేసుకున్నట్లయితే కనుక మీకు బాగా గుర్తుంటుంది. నోట్స్ చేసుకుంటే ఇంకా బాగా గుర్తుంటుంది. రోజు నేను అడుగుతున్నానండి, కామెంట్ చేయండి అని చెప్పేసి మీకు. సో మీకు ఏ ఆప్షన్ అనిపిస్తుందో మీరైతే కామెంట్ చేయండి. దాంతోపాటుగా నేను అడిగేటువంటి క్వశ్చన్స్ కావచ్చు, నేను అడిగేటువంటి ఏదైనా ఎగ్జాంపుల్స్ కావచ్చు, అవన్నీ కూడా నేను అడిగినటువంటి క్వశ్చన్లకు మీరు ఆన్సర్ ఇస్తుంటే కనుక యాజ్ ఏ సేమ్ టైమ్గా మీరు ఏం చేస్తుంటారంటే ప్రాక్టీస్ చేసుకుంటూనే నాలెడ్జ్ అనేది ఎక్కువ గెయిన్ చేసుకుంటారు. తద్వారా మీరు నోట్ చేసుకుంటే ఇంకా బాగా గుర్తుంటుంది. కాబట్టి ఎగ్జామ్కి వెళ్ళబోయే అప్పుడు ముందర ఇదంతా హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ మీకు పదే నోట్స్ కూడా చేయమని చెప్తున్నాను. అందుకని కామెంట్ కూడా చేయమని చెప్తున్నాను. దానిలో భాగంగానే నేను ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఒక 14వ క్వశ్చన్. అది టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్కి సంబంధించినటువంటి క్వశ్చన్. అందులో శ్రవ్య ఉపకరణం ఏంటిదని అడిగారు. దానికి ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి రేడియో అండి. మిగతావన్నీ కూడా మనకి దృశ్య ఉపకరణం ఉన్నాయి. లైక్ చార్ట్ కావచ్చు, అంటే మనం చూడడం అనమాట. అలాగా షాంపట్ కావచ్చు, మనం చూడడమే. ఓకేనా. వీడియో ఇవన్నీ మనం చూడడం. రైట్. సో ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ ఇంకొక ప్రశ్న చూడండి. ఇక్కడ రెండవ ప్రశ్న. हमारे त्योहार पाठ में इन दोनों के बीच बातचीत चल रही है. ऑप्शन ए रोजी सरिता, ऑप्शन बी रोजी शारदा, ऑप्शन सी रशीदा सरिता, ऑप्शन डी रशीदा शारदा. ప్రశ్న మరొకసారి. హమారే త్యోహార్ ఇది 7th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి ఇవ్వడం జరిగింది. పార్ట్ మే ఇన్ దోనో కే బీచ్ బాత్చీత్ చల్ రహీ హై. ఏ ఇద్దరి మధ్యలో మరి నడుస్తూ ఉంది, మాటలు సంభాషణ జరుగుతుంది అంటే కనుక ఇక్కడ మనకి రషీదా శారద అని చెప్పేసి ఏదైతే ఆప్షన్ డిలో మనకు కనిపిస్తూ ఉందో ఇదే మనకి ఇక్కడ సరైన సమాధానం. రషీదా శారద అనేటువంటిది ఆన్సర్ ఇక్కడ సరైనది. ఓకేనా. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూస్తున్నట్లయితే కనుక మూడవ ప్రశ్న చూడండి. क्या तुम उन्हें अपना गाना सुनाओगी. వాక్య హే. ఇక్కడ ఒక సెంటెన్స్ అడిగారు. ఆ సెంటెన్స్ ఎటువంటి వాక్యం అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే వాక్య టాపిక్ అనేటువంటిది ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. వాక్య చూసుకున్నట్లయితే మనకి మామూలుగా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి చూసినట్లయితే అర్థకి ఆధార్ పర్, తర్వాత రచనకి ఆధార్ పర్ అని చెప్పేసి. సో అర్థకి ఆధార్ పర్ మనకి ఆట ప్రకారం ఉంటాయి. ఆ గుర్తుపెట్టుకోండి. ఆ అనేటువంటిది అర్థం అనుకోండి. ఆట్ అనేటువంటిది 8 ఈజీ గుర్తుండడానికి. అందులో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఉన్నాయి విధానార్థకు, సందేహార్థకు, ప్రశ్నార్థకు, సంకేతార్థకు, సంబంధార్థకు, ఇట్లాగా ఇంకా మిగతా మనకు ఇంకా 4 ఉన్నాయి. అవేంటి ఒకటి మీరు కామెంట్ చేయండి. తర్వాత మనం చూసుకున్నట్టయితే రచనకి ఆధార్ పర్ వాక్యకే బేస్ చూసుకున్నట్టయితే 3 ఉంటాయి. సరళ వాక్య, సంయుక్త వాక్య, మిశ్ర వాక్య అని చెప్పేసి ఉంటాయి. ఓకేనా. సో ఇలాగ మనకి అడిగింది సింపుల్గా ఈజీగా అయితే ఈ ఆన్సర్ అందరూ కూడా చేసేస్తారు. సో ఈరోజు
ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కనుక మీకు ఈరోజు హోంవర్క్ కింద మూడో క్వశ్చన్ ఇస్తాను. ఎందుకంటే ఇది చాలా సింపుల్గా కాబట్టి, చాలా ఈజీగా కూడా మీరు అందరూ ఆన్సర్ చెప్తారు కాబట్టి ఈ క్వశ్చన్కి అయితే మీరే ఆన్సర్ చేయండి. దీని గురించి మళ్ళీ రేపటి క్లాస్లో దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. అలాగే దాంతోపాటుగా మీరు ఏం చేస్తారంటే ఈ अर्थ के आधार पर वाक्य के भेद 8 అని చెప్పాను కదా, ఆ 8లో ఇక్కడ 4 ఇచ్చారు. మిగతా 8 అది కూడా మీరు కామెంట్ చేయండి. ఇక్కడ మీకు ఈజీ అవుతుంది. ఓకేనా? సో చూడడం వల్ల, సెర్చ్ చేయడం వల్ల ఈజీగా మీకు బాగా గుర్తుందనే ఉద్దేశంతో ఇలా ఇవ్వడం జరిగింది. సో ఒక రెస్పాన్స్ అయితే వస్తున్నాయి. కాకపోతే ఇంకా అందరు ఇన్వాల్వ్ అయితే ఇంకా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో క్లాసు ఇంట్రడక్షన్గా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడ మీకు అడగడం జరుగుతుంది. 4వ ప్రశ్న చూసుకున్నట్టయితే కనుక ఇది यस सो महाराज सत्य सिंह ने हितोपदेश के लिए मना कर दिया. रेखांकित शब्द ఇది చాలా ఇదిగా ఉంటుంది. రేఖాంకిత్ శబ్ద్ ఇస్ సంధి కా ఉదాహరణ హే. ఇక్కడ యాక్చువల్గా క్వశ్చన్ పెద్దగా ఉంది కాబట్టి మొత్తం ఇక్కడ పీడిఎఫ్ అంతా కూడా వస్తుంది. మరి ఏ సంధి ఇప్పుడు హితోపదేశం అనేటువంటిది మనకి అండర్లైన్ చేస్తున్నారు. ఇది మనకి లెసన్ చూస్తుంటే కనుక ఎస్ ఇది 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో నుంచి అయితే ఇది ఇవ్వడం జరిగింది. జై సింగ్ ఎస్ అనోఖా ఉపాయ్ అనేటువంటి లెసన్ నుంచి అయితే ఇది మనకి రావడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ ఏ దీర్ఘ సంధి, ఆప్షన్ బి గుణ సంధి, ఆప్షన్ సి వృద్ధి సంధి, ఆప్షన్ డి అయాది సంధి. ఓకేనా? సో నిన్నటువంటి మన క్లాస్లో మీకు సంధి గురించి చెప్పేటప్పుడు ఒకటి చెప్పాను నేను. సో అక్కడ ఒక సంధి రాలేదు. ఏది అంటే కనుక ఇక్కడ 5వ సంధి అంటే స్వర సంధికి అంతర్గత మనకు 5 ఉంటాయని చెప్పాను. అందులో అయాది సంధి కూడా వస్తుంది. ఓకేనా? రైట్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హితోపదేశ్ ఫస్ట్ మనం దీన్ని విడదీసుకోవాలి. హిత్ ప్లస్ ఉపదేశ్, హిత్ ప్లస్ ఉపదేశ్. ఓకే. సో హిత్ ప్లస్ ఉపదేశ్ అయినప్పుడు ఇక్కడ ఏమైంది, ఆ ఉంది, ఆకి ఊ పరమైంది. సో ఈ రెండు కలిపితే మనకి ఏమవుతుందంటే ఓ అనేటువంటిది వస్తుంది. ఓ అనేటువంటిది వస్తుందంటే దేంట్లో వస్తుందో మనకి, దేంట్లో వస్తుంది అంటే ఇక్కడ మనకి ఆప్షన్ బి ఏదైతే ఉందో అందుట్లో వస్తుంది. అదే మనకి ఆన్సర్ ఏంటి అంటే గుణసంధి అని చెప్పేసి ఆన్సర్ ఇక్కడ కరెక్ట్ అవుతుంది. ఏ ఓవర్లు వాళ్ళకి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏ ఓవర్లు వచ్చును అని చెప్పేసి ఎలాగైనా గుర్తుపెట్టుకోండి, కానీ మనకి ఎగ్జామ్లో మాత్రం నీట్గా ఆన్సర్ చేయగలి. ఓకేనా? సో అలాగే ఇక్కడ అయాది సంధి ఉంది కదా, ఈ అయాదిక్ సంధికి ఒక 2 ఎగ్జాంపుల్స్ అయితే మీరైతే కామెంట్ అయితే చేయండి. ఓకే రైట్. మిగతా ఈజీగా మీరు చేసేస్తారు. సో దీనికి కూడా చేస్తారు, ఇదేమి ఇబ్బంది ఏం లేదు. చాలా ఈజీ ప్రశ్న ఇది కూడా మనకి. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక ఎస్ अंगरक्षक रात भर उपवन में खड़ा रहा. रेखांकित शब्द का इन समास का उदाहरण है. రేఖాంకిత శబ్దు ఇస్ సమాస్ కా ఉదాహరణ హే అన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఇక్కడ అండర్లైన్ వర్డ్ రాత్ భర్ అండి. ఓకేనా? రాత్ భర్ అనేటువంటి ఒక లెసన్. ఓకేనా? సో ఇది కూడా మనకి 9th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచే రావడం జరిగింది. ఇది ఒక సెంటెన్స్, ఒక లెసన్ అయితే తీసుకొని రావడం జరిగింది. ఓకేనా? సెట్ అంగరక్షక. ఓకేనా? रात भर उपवन में खड़ा रहा. रेखांकित शब्द इस समास का उदाहरण है. ऑप्शन ए तत्पुरुष समास, बी द्वंद्व समास, सी बहुव्रीहि समास, డి అవిభవ సమాస్. అయితే ఈ సమాస్కు సంబంధించి కూడా నేను కంప్లీట్గా ఒక వీడియో చేశాను. ఒక వీడియోలోనే మొత్తం అన్ని సమాస్ అదొక 1 అవర్ ఉంటుంది అనుకుంటాను. దాంట్లో ట్రిక్స్తో పాటుగా ఎగ్జాంపుల్స్తో పాటుగా క్లియర్గా తెలుగులోనే అర్థమయ్యేలాగా చెప్పడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను. అక్కడ నుంచి కూడా చూసి మీకు ఎలా అనిపించిందో అక్కడ కూడా మీరు ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చినట్లయితే అది మిగతా వాళ్ళకు కూడా చేరి వాళ్ళకు కూడా యూజ్ అయ్యేలాగా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటే ఇక్కడ మళ్ళీ చూడండి అంగరక్షక్ రాత్ భర్ అన్నట్టు ఉంటుంది కదా, రాత్ భర్ అనేటువంటిది మనకి కనిపిస్తుంది కదా. సో ఈ భర్ అనేటువంటిది అర్థం లేదు. సో ఇక్కడ మనకి చేంజ్ కావడం లేదు. సో చేంజ్ కావాలనేటువంటిది ఏదైనా ఉందంటే అది అవే అంటాము. అవే ఎందులో ఉంది అంటే అవే భవ సమాస్లో ఉంది. సో అందుకని మనకి ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. రైట్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఎస్. సో ఇక్కడ ఇంకా కొంచెం చిన్నగా చేస్తాను. ఇది చిన్నగా చేస్తే మీకు క్వశ్చన్ అంతా విజిబుల్ అవుతుంది. ఇలాంటి క్వశ్చన్లు పెద్దగా ఉన్నప్పుడు ఎస్ ఇప్పుడు విజిబుల్ ఉందనుకుంటున్నాను. ఎస్ రైట్. ఇక్కడ చూడండి చెన్నై సే రాజమహేంద్రి जाते हुए बिजवाड़े से आगे सूर्योदय हुआ. यह वाक्य इस काल का उदाहरण है. ఇక్కడ ఒక వాక్యం ఇచ్చాడు. అదేంటంటే చెన్నై సే రాజమహేంద్రి జాతే హుయే బిజవాడే సే ఆగే సూర్యోదయ్ హువా. ఈ వాక్యం ఎటువంటి వాక్యం అని అడుగుతున్నారు. అంటే కాలుకు సంబంధించి ఇక్కడ తీసుకునడం జరిగింది. ఆప్షన్ ఏ సామాన్య భూతకాలు, ఆప్షన్ బి పూర్ణ భూతకాలు,
ఆప్షన్ సి సామాన్య వర్తమాన కాలం, ఆప్షన్ డి సామాన్య భవిష్య కాలం. మనకు కాలు చూసుకున్నట్లయితే ఇక్కడే మనకి 3 ఇచ్చాడు. భూతకాలు, వర్తమాన కాలు, భవిష్య కాలం అని చెప్పేసి. భూతకాలం ఏందంటే ఆల్రెడీ హువా, థా, యా అనేటివన్నీ కూడా మనకి భూతకాల్లో వస్తాయి. అదే వర్తమానంలో అయితే కనుక సింపుల్ అంటే సింపుల్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, అలాగే అంటే హోతా హై, రామ్ ఖాతా హై, రామ్ విద్యాలయ జాతా హై, అలాగే సో రహా హై కదా, రహా హై, జాతా హై ఇటువంటివన్నీ కూడా మనకి సామాన్య వర్తమాన కాలంలో అలాగే వర్తమాన కాలంలో వస్తాయి. నెక్స్ట్ భవిష్య కాలంలో చూసుకున్నట్లయితే మనకి జాయేగా అంటే గా అనేటువంటిది లాస్ట్లో మనకి వాక్యం చివరన ఆ పదం చివరన లాస్ట్ గా అనేటువంటి ఉంటుంది. అది ఆల్మోస్ట్ గా, గీ, గే ఓకేనా, ఏంగే, ఏంగి ఇవన్నీ కూడా వస్తాయి. అది భవిష్యత్ కాలంలో. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఉహువా అని ఉంది కాబట్టి ఈజీగా మనకి ఆన్సర్ అయితే తెలుస్తుంది. మరి సామాన్య భూత్కాల్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మరి సరే ఇక్కడ పూర్ణ భూత్కాలం ఉంది కదా ఆప్షన్, ఈ పూర్ణ భూతకాలం ఎట్లా అంటే థా అంటే ఆ వాక్యము ఆ పని ఏదైతే ఉందో పని చాలా ముందుగా అయిపోయింది. రామ్ ఖానా ఖాయా థా అంటే ఎప్పుడో తిన్నాడు, ఎప్పుడు తిన్నాడో తెలియదు. ఓకేనా, అలాగే మనకి రైట్. ఇట్లాగా మనకి ఆన్సర్ అనేటువంటిది చేస్తూ ఉండాలి. అర్థం చేసుకుంటే కనుక ఈజీగా చాలా సింపుల్గా ఆన్సర్ అనేటువంటిది చాలా క్షణాల్లో ఇట్లే ఆన్సర్ చేయొచ్చు. దాంతోపాటుగా మీరు ఎలిమినేషన్ మెథడ్ కూడా యూజ్ చేయండి. కొంచెం టఫ్ అనిపించిన సమయంలో లేదా అర్థం కాని సమయంలో మనకి ఏవో ఒక 2 ఆప్షన్లు అయితే మనకి ఈజీగా అర్థమయ్యేలాగా ఉంటాయి కాబట్టి ఈజీగా అయితే మీరు చేసేస్తారు. ఇక్కడ నెక్స్ట్ ప్రశ్న చూడండి. మీకు కొంచెం స్క్రీన్ ఇప్పుడు చిన్న క్వశ్చన్ కాబట్టి కొంచెం బిగ్ చేస్తాను మీకు బాగా కనపడేలాగా. ఎస్, రైట్. ఇప్పుడు చూడండి 7వ ప్రశ్న. హామిద్ నే చిమ్టా ఖరీదా వాక్య కా కరం వాచ్య రూప్ హే. మనకి వాచ్య అనేటువంటి 3 ఉంటాయి కదా. సో కర్తృవాచ్య, కరం వాచ్య, భావవాచ్య అని చెప్పేసి. సో ఇక్కడ చూడండి సింపుల్గా దీంట్లో ఏం లేదండి. సో కరం వాచ్యలో కరం ప్రధానం ఉంటుంది, కర్తవాచ్యలో కర్త ప్రధానం ఉంటుంది. అదే భావవాచ్యలో మనకి ఒక పదం నహి, సే నహి కియా జా సక్తా అనేటువంటిది నే సే లేదా సే నహి అనేటువంటిది ఉంటుంది. అవి ఉన్నట్లేదు ఇంకా మనకి నహి అని కనిపించిందంటే వాచ్ అని అనుకోండి, భావాచ్ ఈజీగా పెట్టచ్చు. ఎటువంటి సందేహం లేకుండా, ఎటువంటి డౌట్ లేకుండా, ఎటువంటి టెన్షన్ ఇది ఏమి ఎక్కడ కూడా డౌట్ లేకుండా ఈజీగా అయితే పెట్టచ్చు. ఓకేనా, రైట్. సో ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక మనకి చూడండి హామిద్ నే చిమ్టా ఖరీదా వాక్యక కరం వాచ్ రూప్ హే. చూడండి ఇక్కడేమో హామీద్ని చేసి పెట్టాడు కాబట్టి ఇక్కడ హామీద్కి అనుగుణంగా సెంటెన్స్ ఇచ్చాడు కాబట్టి అది కర్తృవాచ్య అయింది, దాన్ని కరం వాచ్యం అన్నాడు. హామీద్ సే చిమ్టా ఖరీదా థా. థా అంటే ఇది రాదు, ఎందుకంటే సెంటెన్స్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ రూపం కూడా ఆ సెంటెన్స్ రూపంలోనే రావాలి. హామీద్ సే చిమ్టా ఖరీదే గయే. ఖరీదే గయే అంటే కొన్నబడాయి అంటే ఇక్కడ చిమ్టా అనేటువంటి ఒకటే ఉంది కానీ ఇక్కడ ప్లూరల్ వాడినాడు. సో మనకి ఇక్కడ ఆప్షన్ 1, ఆప్షన్ 2 రెండు కూడా రాంగే. ఆప్షన్ 3 చూడండి హామిద్కే ద్వారా చిమ్టా ఖరీదా గయా. ఇది కొంచెం పర్వాలేదు. సో ఇది కూడా ఇంకొక ఆప్షన్ కూడా చెక్ చేద్దాం. ఆప్షన్ డి చూడండి హామిద్కే ద్వారా చిమ్టా ఖరీదే గయే థే. ఇక్కడ చూడండి మీకు ఎందుకు 2 చూడాలని చెప్తున్నాను అంటే ఇక్కడ చూడండి కే ద్వారా అని ఉంటే మనకి అది కరం వాచ్లోనే వస్తుంది. ఓకేనా, సే కూడా వస్తుంది, అలాగే కే ద్వారా కూడా వస్తుంది. కాకపోతే ఎండింగ్ మనకి సెంటెన్స్లో ఎలా వచ్చిందో అలాగే రావాలి. ఓకే, సో ఇక్కడ చిమ్టా ఖరీదా గయా, చిమ్టా ఖరీదే గయే. ఇక్కడ చిమ్టా ఉంది, అది ఇక్కడ ప్లూరల్లో వాడాడు. సో ఇది మనకి ఆటోమేటిక్గా రాంగ్. మిగిలింది ఏంది ఇదే. సో మనకి ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే కనుక ఎస్ ఇక్కడ చూడండి निम्नलिखित में से यह బ్లూమ్ के భావాత్మక పక్ష के अंतर्गत आता है. బ్లూమ్స్ టెక్సానమీ అని చెప్పేసి మనం చదువుతూ ఉంటాం. మెథడాలజీలో చూసుకున్నట్లయితే కనుక, సైకాలజీలో చూసుకున్నట్లయితే కనుక, సిడిపిలో చూసుకుంటే మనకి బ్లూమ్స్ టెక్సానమీ అని చదువుతాం. సో అందులో మనకి ఎఫెక్టివ్ డొమైన్, కాగ్నిటివ్ డొమైన్ అని చెప్పేసి ఇంకో 3 ఉంటాయి. సో మూడిట్లో కూడా మనకి ఇక్కడ ఎఫెక్టివ్ డొమైన్లో ఏంది ఇక్కడ వచ్చేది అని అడుగుతున్నారు. జ్ఞాన్ వస్తుందా, గ్రహణకరణ వస్తుందా, విశ్లేషణ వస్తుందా, సంశ్లేషణ వస్తుందా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అసలు ఇక్కడ మనకి ఎలిమినేషన్ మెథడ్ తీసేయండి. మిగిలింది మనకి విశ్లేషణ, సంశ్లేషణ. సో ఈ 2 కూడా దేంట్లో వస్తాయి అంటే సంజ్ఞానాత్మక పక్షలో వస్తాయి అన్నమాట. సంజ్ఞానాత్మక పక్ష ఓకే అంటే కాగ్నిటివ్ డొమైన్లో వస్తాయి. కానీ ఏదైతే గ్రహణకరణ ఉందో ఈ గ్రహణకరణ అయితే మనకి భావాత్మక పక్షలో వస్తుంది. అంటే అదే మనకి అఫెక్టివ్ డొమైన్లో వస్తాయి అనమాట. ఓకే, సో మనకి ఆప్షన్ ఇక్కడ సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఏంటంటే గ్రహణకరణ అనేటువంటిది మనకి ఇక్కడ సరైన సమాధానం. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవడానికి ఇక్కడ మీకు ఆన్సర్ రైట్ చూపిస్తాను. ఇది మనకి సరైన సమాధానం. ఓకే, ఎస్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం మనం. ఎస్ ఇక్కడ చూడండి 9వ ప్రశ్న. జిస్ సమాస్ మే
ప్రథమ పద్ సంఖ్యావాచక్ హోతా హై ఉసే క్యా కహతే హై అంటే ఏ సమాసంలో మొదటి పదము పూర్వపదము లేదా పెహలా పద్ ఇలాంటివి ఏదైతే వస్తాయో లేదంటే పూర్వపదం అయినా వస్తాయో సో ఆ సమాసిక పదంలో ఉన్నటువంటి సంఖ్యావాచకం ఉన్నట్లయితే అది ఏందని అడుగుతున్నారు. మరి అవిభావ సమాసం అవుతుందా, రెండవది కర్మధారయ సమాసం అవుతుందా, మూడవది దిగు సమాసం అవుతుందా, నాలుగవది తత్పురుష సమాసం అవుతుందా అంటే ఇక్కడ మనకి సింపుల్గా ఈజీగా చేయొచ్చు. దీనికి సరైన సమాధానం ఏంటంటే కనుక ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, దిగు సమాస్ అవుతుంది. पहले पद संख्यावाची हो उसे हम दिगु समास कहते हैं అని అంటాము. अव्ययभाव समास చూసుకున్నట్లయితే पहला पद अव्यय होता है అంటే पूर्व पद अव्यय होता है उसे हम अव्ययभाव समास कहते हैं. नेक्स्ट कर्मधारय समास అంటే जिस सामासिक पद में विशेषण विशेष्य की बात की जाती है उसे हम कर्मधारय समास कहते हैं. तत्पुरुष समास में कहते हैं तो तत्पुरुष समास जिस सामासिक पद में उत्तर पद प्रधान होता है और वहाँ पे कारकों का लोप होता है वहाँ हम तत्पुरुष समास दिखाई देता है. ఇలా మనం చూసుకుంటే కనుక ఈజీగా ఈ ఎలిమినేషన్ మెథడ్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, దిగు సమాస్ ఇక్కడ. ఓకే, 10th ప్రశ్న చూడండి ఇక్కడ. ఎస్ 10th చూడండి, యథాశక్తి शब्द में कौन सा समास प्रयुक्त है. ఈ యథాశక్తి ఉన్నటువంటి ఏ సమాసం యూజ్ చేయబడింది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ అవ్యయభావ సమాస్, బి ద్వంద్వ సమాస్, సి తత్పురుష సమాస్, డి కర్మధారయ సమాస్. ఇక్కడ నీలకంఠ మరి ఏ సమాస్ కిందకి వస్తుంది మీరైతే కామెంట్ అయితే చేయండి. అలాగే తత్పురుష సమాస్ చూసుకున్నట్లయితే రసోయి ఘర్, రసోయి కేలియే ఘర్, కేలియే అనేటువంటిది మనకి సంప్రదాన కారకులు అయితే వస్తుంది. సో ఇలాగా మనకి కారక్ యూజ్ చేయబడింది కాబట్టి తత్పురుష సమాస్ కింద ఎగ్జాంపుల్ అయితే వస్తుంది. ద్వంద్వ సమాస్ బాయి బహన్, माता पिता, धर्म अधर्म, पाप पुण्य इवన్నీ కూడా व्यतिरेक पदान होते जिसमें योजक पाया जाता है. तो इसमें योजक पाए तो वहाँ पे हमें क्या दिखाई देता है, दोनों समास दिखाई देता है. पहला अव्ययभाव समास है जिसमें पूर्व पद अव्यय हो అంటే ఇక్కడ చూడండి ఈ యథ అనేటువంటిది ఏదైతే ఉందో ఇక్కడ మనకి అవ్యయ లాగా ఉంది. ఇది అవ్యయ అనమాట. అంటే అవ్యయ మీన్స్ జహా ఖర్చ్ నా హో, జహా వ్యయ నా హో, ఎక్కడైతే యూజ్ ఎటువంటి పరివర్తన చెందదో అక్కడ మనకి యథ అనేటువంటి ఉంది కాబట్టి అది అవ్యయం అంటాము. అవ్యయ అంటే అవ్యయభావ సమాస్ కిందకే వస్తుంది ఇది. సో మనకి ఏమవుతుందంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. రైట్, ఓకే. అలాగే మరి ఇక్కడ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేస్తే ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మరి ఛానల్ని మీకు ఏమైనా అప్డేట్స్ ఫాలో అవ్వాలనుకున్నట్లయితే కనుక టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చడం జరిగింది. అక్కడ నుంచి కూడా మీరు జాయిన్ అయ్యి అప్డేట్స్ అనేవి పొందొచ్చు. దాంతోపాటుగా మరి మీరు ఎవరైనా ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే కనుక మీకు కింద టైటిల్ దగ్గర మీకు జాయిన్ బటన్ అనేది కనిపిస్తుంది. అక్కడ నుంచి జాయిన్ అయ్యి ఛానల్ని కూడా సపోర్ట్ చేయగలని చెప్పేసి తెలియజేసుకుంటూ మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. ఎవరైనా ఇంతకుముందు వీడియోస్ మిస్ అయినట్లయితే కనుక ప్రీవియస్ వీడియోస్ చూడాలనుకున్నట్లయితే కనుక కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి కూడా ప్లేలిస్ట్ అన్ని ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి కూడా చూడగలరు. అలాగే ఇక్కడ పైన ఐకార్డ్స్ దగ్గర కూడా కొన్ని వీడియోస్ అనేటువంటిది మీకు చూపిస్తూ ఉంటే అవి కూడా మీరు చూసినట్టు కనుక మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూసేద్దాం. 11వ ప్రశ్న చూడండి, మనోరథ్ కా సంధి విచ్ఛేద్ క్యా హోగా. మనోరథ్ అంటే ఉంటుంది ఏమవుతుంది అంటాడు. ఆప్షన్ ఏ మన ప్లస్ రత్, ఆప్షన్ బి మనో ప్లస్ రత్, ఆప్షన్ సి మన ప్లస్ రత్, ఆప్షన్ డి మనే ప్లస్ రత్. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనకి ఇక్కడికి ఒక ట్యాక్స్ అండి కింద మీకు ఇలా కనిపిస్తుంది, ఇక రౌండ్ చేసింది కదా అది రైట్. అంటే ఇప్పుడు సపోజ్ మీకు ఇక్కడనే చూపిస్తాను క్లియర్గా రాసి, దీని ఉంది కదా, దీన్ని ఏమంటారో కామెంట్ అయితే చేయండి. ఈ యొక్క సింబల్ని ఏమంటారో కామెంట్ అయితే చేయండి. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. మన ప్లస్ రత్ ఇది విసర్గ సంధికి ఎగ్జాంపుల్ అవుతుంది. ఓకే, రైట్. మీరు అన్నీ కూడా నోట్ చేసుకుంటున్నారనుకున్నా అన్నీ కూడా మీరు కామెంట్ చేస్తారని చెప్పేసి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రైట్. సో మీ యొక్క అమూల్యమైన ఫీడ్బ్యాక్ కూడా అందించండి. దానికి తగ్గట్టుగా మీకు ఇంకా మంచిగా క్లాస్ అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ చూడండి ఇంకొక మంచి ప్రశ్న, ఇది కొత్తగా మీకు ఇలాంటిది కూడా అడగడం జరిగింది కాబట్టి ఇలాంటి రూపంలో కూడా క్వశ్చన్ రావచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ క్వశ్చన్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఈ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు యా అవుతుంది. పరివర్తన కిస్ సంధి మే హోతా హై. ఇలాంటి పరివర్తనము ఏ సంధిలో జరుగుతుంది అంటాడు. ఈ ఉన్న చోట మనకి అక్కడ ఆ వాటికి యా వా రాలు పరమైనప్పుడు మరి ఏమొస్తాయి అని అంటాం కదా. సో ఈకి ఆ వచ్చినప్పుడు యా కదా, అలాగే ఊకి ఊ, ఈ ఊరులకి లేదా ఏమైనా వచ్చినప్పుడు అవి కొంచెం మారిపోతుంటాయి, యావారాలుగా వస్తాయి. దేంట్లో వస్తాయని అంటున్నారు. ఎన్ సంధియా, యాది సంధియా, గుణ సంధియా, వృద్ధి సంధియా. వృద్ధి సంధి మీకు కన్ఫ్యూజన్గా అవుతుంది కదా ఎలా కనిపెట్టాలని చెప్పేసి చూడండి. వృద్ధి సంధి అని చెప్పి నేను ముందే క్లాస్లో చెప్పినాను, డబల్ అవుతుంది. అంటే ఇక్కడ ఏ ఉంటే ఐ అవుతుంది,
ఓ ఉంటే అవ్ అవుతుంది అని చెప్పాను. సో, ఆటోమేటిక్‌గా దీన్ని ఎలిమినేట్ చేసేయండి. గుణసంధి ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. ఏఓ, అర్ వస్తుంది. ఇక్కడ యా ఉంది. సో, ఇది కూడా కాదు. నెక్స్ట్ అయాది సంధి అంటే ఇక్కడ అవ్ గాని, ఆవ్ గాని వస్తాయన్నమాట. సో, మనకి యా ఉంది. సో, ఇది రాలేదు. ఇది పోయింది. నెక్స్ట్ మనకు మిగిలింది ఏంటంటే ఆప్షన్ ఏ యనసంధి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇలాగ మనం సాల్వ్ చేస్తే ఈజీగా ఆన్సర్ అటువంటిది తొందరగా చేసేయచ్చు. ఓకేనా? నెక్స్ట్ ప్రశ్న చూడండి. 13వ ప్రశ్న. राइट, निम्नलिखित में से कौन से ग्रहणात्मक कौशल చూడండి మెథడాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇక్కడ. గ్రహణాత్మక కౌశల్ అంటే రిసెప్టివ్ స్కిల్స్ అంటాం మనం. సో రిసెప్టివ్ స్కిల్స్ रिसेप्टिव स्किल्स कहलाते हैं. ग्रहणात्मक అంటే రిసీవ్ చేసుకోవడం అన్నమాట. మరి సునునా और पढ़ना, ऑप्शन बी बोलना और लिखना, ऑप्शन सी పడనా और लिखना, ఆప్షన్ డి సుననా और బోల్నా. చూస్తున్నారా? సో ఇది మనకి సిలబస్లో కూడా ఇవ్వడం జరిగింది ఈ టాపిక్ మీద. రైట్, ఇలా కూడా క్వశ్చన్స్ వస్తాయి. రిసెప్టివ్ స్కిల్స్ అని అంటాం. దీంతో పాటు ఇంకోటి ఉంటాయి మనకి ఎక్స్ప్రెసివ్ స్కిల్స్ లేదా ప్రొడక్టివ్ స్కిల్స్ అంటాము. సో అదేంటంటే ఫస్ట్ ఇక్కడ మీరు తెలిసినట్టు కనుక మిగతా ఈజీగా చేస్తారు. చూడండి, రిసెప్టివ్ అంటే రిసీవింగ్ చేసుకోవడం. మనం ఎలా రిసీవ్ చేసుకుంటాం? ఒకటి చదవడం ద్వారా జ్ఞానాన్ని రిలీజ్ చేసుకుంటాము, అలాగా వినడం ద్వారా జ్ఞానాన్ని మనం రిసీవ్ చేసుకుంటాం కదా. సో అందుకనే మనకి ఇక్కడ అవుతుంది ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సుననా ఔర్ పడునా. ఓకేనా? మరి ఎక్స్ప్రెసివ్ స్కిల్స్ అలాగే ప్రొడక్టివ్ స్కిల్స్ ఏంటి సార్ అంటే కనుక మనం చెప్పడం అనమాట. అంటే బోల్నా లిఖన. బోల్నా లిఖన అనేటువంటిది మనకి రెండవ దాంట్లో ఉంది మనకి ఈ ఆప్షన్లో. ఇదే ఎస్. సో ఎక్స్ప్రెసివ్ స్కిల్స్ అంటారు. ఓకే, ఎక్స్ప్రెసివ్ స్కిల్స్. రైట్, నెక్స్ట్ చూస్తున్నట్లయితే కనుక మనకి ఎల్ఎస్ఆర్డబ్ల్యూ ఇది క్వశ్చన్ అయితే రావచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక భాషా కౌశల్ ఇక్కడ చూస్తున్నట్లయితే రైట్ మౌన్ పఠన్ సంబంధించి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది ఇక్కడ. టీచింగ్స్లో మనం చదువుతూ ఉంటాం రైట్ కదా. सस्वर मौन वाचन అని చెప్పేసి చదువుతూ ఉంటాం. ఇక్కడ మౌన్ పఠన్ సైలెంట్ రీడింగ్ కా ముఖ్య ఉద్దేశ్య क्या होता है. సైలెంట్ రీడింగ్ ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కనుక ఆప్షన్ ఏ शब्दों का शुद्ध उच्चारण करना, ऑप्शन बी तेज आवाज़ से पढ़ना, ऑप्शन सी अर्थ को गहराई से और तेजी से समझना, ऑप्शन डी केवल మనోరంజన్ కర్ణ. ఇక్కడ మీరు ఎలిమినేట్ చేసుకోండి. అసలు మనోరంజన్ కర్ణ నుండి ఎటువంటి దానికి సంబంధం లేదు. నెక్స్ట్ తేజ్ ఆవాజ్ అంటే లౌడ్ వాయిస్తో. సైలెంట్ అంటున్నాడంటే లౌడ్ ఎందుకు వచ్చిందండి? రెండు ఆప్షన్ కూడా తీసేయండి. మిగిలింది మనకి రెండు ఆప్షన్లు. శబ్దం కా శుద్ధ ఉచ్చారణ కన్నా శుద్ధ ఉచ్చారణ చేసుకునే దానికి ఎటువంటి సంబంధం లేదు. సో మిగిలింది మనకి ఏంటంటే అదేంటంటే అర్థకి గహరాయి సే ఔర్ अर्थ को गहराई से और तेजी से समझना అంటే చాలా ఫాస్ట్గా రీడింగ్ అవుతుంది, అలాగా తొందరగా కూడా మనం అర్థం అనేటువంటి చేసుకుంటాం. కాబట్టి సైలెంట్ రీడింగ్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి అంటారు. కానీ మనకి 8th క్లాస్ వరకు కూడా 7th to 8th క్లాస్ వరకు కూడా మనం లౌడ్ రీడింగ్ అంటే మనం సస్వర వాచన అంటూ బయటకు చదవడం లాగా చేయిస్తుంటాం. ఆ తర్వాత తొందరగా చదవాలనుకుంటే కనుక వాళ్ళు లోపల చదివినట్లు ఈజీగా చదువుతారు, తొందరగా అర్థం చేసుకుంటారు. ఓకేనా? రైట్, ఇది ఉద్దేశం. నెక్స్ట్ చూస్తున్నట్లయితే కనుక క్వశ్చన్ 15వది. ఎస్, ఇక్కడ చూడండి భాషా का वह कौन सा कौशल है जिसमें वर्तनी स्पेलिंग और ఇది మంచి క్వశ్చన్. చూడండి, भाषा का कौन सा कौशल जिसमें वर्तनी स्पेलिंग और विराम चिन्हों का सर्वाधिक यस సర్వాధిక్ మహత్వ హోతా హై. ఇందులో మనకి మరి వర్తని అంటే స్పెల్లింగ్ సంబంధించి కావచ్చు, అలాగే సింబల్స్ సైన్ లాంగ్వేజ్ సంబంధించి కావచ్చు. దేంట్లో ఎక్కువ యూజ్ అవుతాయి అంటే శ్రవణ కౌశల, వాచన కౌశల, పఠన కౌశల, లేఖన కౌశల. అంటే మన స్పెల్లింగ్ అనగానే నోట్స్లు ఇప్పుడు సపోజ్ జనరల్గా మీరు ఆలోచించండి, ఒకటి టీచర్ అనుకోండి. సో స్పెల్లింగ్ చెక్ చేయాలంటే వాళ్ళకి ఏం చేస్తే చెక్ చేస్తారు? వాళ్ళు రాసింటే చెక్ చేస్తారు, విని కాదు కదా. ఎస్, సో అఫ్ కోర్స్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఆప్షన్ ఇక్కడ మనకి డి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ అదే మనకి ఏంటంటే లేఖన్ కౌశల్. ఓకేనా? లేఖన్ కౌశల్ ద్వారా మనమైతే స్పెల్లింగ్స్ అలాగే సైన్స్ అనేటువంటిది చూడవచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు అసలైంది ఇంగ్లీష్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే లాంగ్వేజ్ 2 కింద 30 మార్క్స్ మనకి ఇంగ్లీష్ కూడా ఉంటుంది కాబట్టి అవి కూడా ఇక్కడ కవర్ చేయాలి వీలైనంత వాటికి అని చెప్పేసి నేను ఇక్కడ ప్రయత్నం అయితే చేస్తున్నానండి. ఇవి కూడా మీకు యూజ్ అవ్వాలని చెప్పేసి. ఓకేనా? ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఈ ఇంగ్లీష్ పార్ట్ సంబంధించి ఒక 5 క్వశ్చన్లు అయితే తీసుకొని రావడం జరిగింది. హియరింగ్ ద పోలీస్ రేరింగ్ ద థీఫ్ ర్యాన్ అవే ద అండర్లైన్డ్ వర్డ్ ఈజ్ అండ్ అడ్వర్బ్ ఆఫ్. ఇక్కడ యాక్చువల్గా అండర్లైన్ వర్డ్ అని ఉండాలి. సో
మనకి అండర్లైన్ వర్డ్ వచ్చేసి అవే అనేటువంటి దానికి వస్తుంది. ఓకేనా. అవే అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీయా, ప్లేసా, టైమా, మేనరా. సో ఇక్కడ మనకి ఏమన్నాడంటే పోలీస్ యొక్క సౌండ్ అయినగానే దొంగ అనేటువంటిది పారిపోయాడు అని చెప్పేసి అంటున్నాడు కదా, దూరంగా పారిపోయాడు. సో అవే అనేటువంటిది దూరం అని అనుకోండి. సో మరి దానికి సంబంధించి విశేషణము దూరంగా పారిపోయాడు. పారిపోవడం అయితే ఓకే, కానీ పారిపోవడం ఎలా, దూరంగా పారిపోయాడు. ఓకేనా. రైట్. విశేషణ మనం సంబంధించకుండా దీన్ని మనం హిందీలో మనం కన్వర్ట్ చేసుకుంటే విశేషణలో అని అడిగాడు. సో మనం ఉంటాయి కదా, 4 రకాలు ఉంటాయి. విశేషణకి 4 ప్రకార్ होते हैं, పరిమాణవాచకు, సంఖ్యావాచకు ఇలాంటిగా వస్తూ ఉంటాయి. సో మీరైతే కామెంట్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే ఫ్రీక్వెన్సీయా, ప్లేసా, టైమా, తర్వాత మేనరా. అంటే ఇప్పుడు సపోజ్ తేజ్ ధీరే ధీరే చల్తా హై విశేషణ్. ఓకేనా. క్రియా విశేషణలు అంటాం కదా. అడ్వర్బ్ అడ్వర్బ్ అంటే ఇక్కడ క్రియా విశేషణ. రైట్. ఇక్కడ మనకి ఇంగ్లీష్లో ఇచ్చారు అడ్వర్బ్, హిందీలో మనం క్రియా విశేషణం అనొచ్చు. రైట్. సో కర్నేకి కదా. ఈ యొక్క 4 రకాలు అయితే ఉన్నాయి. మీరైతే కామెంట్ అయితే చేసేయండి. హిందీలో మనకి ఇంగ్లీష్లో ఇక్కడ మనం చూసినట్లయితే కనుక అవే అంటే స్థానికి సంబంధించి వచ్చింది కదా. సో మనకి ఇక్కడ చూసినట్లయితే కనుక ఆప్షన్ ఇక్కడ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మనకి ఇంగ్లీష్లో ఉన్నట్లయితే కనుక అడ్వర్బ్, దాన్ని హిందీలో ట్రాన్స్లేట్ చేసుకుని కూడా మనమైతే ఆన్సర్స్ ఈజీగా చేసేయచ్చు. ఇంగ్లీష్లో కూడా మంచి స్కోరింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే గ్రామర్ అంతా కూడా ఒకేలాగా ఉంటుంది. కాకపోతే కొన్ని మీరు రోజు ప్రాక్టీస్ చేయగానే దేనికి రిలేట్ చేసుకుంటారు లేదా తప్పకుండా మంచి మార్కులు అయితే ఇంగ్లీష్లో కూడా మంచి మార్కులు సాధిస్తారు. సో ఆటోమేటిక్గా టెట్లో మంచి స్కోర్ అయితే పెరుగుతుంది. ఓకేనా. రైట్. మేనర్ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఎలా అనేటువంటిది. ఓకే. సో తొందరగా, వేగంగా, నిదానంగా అనేటువంటిది. టైం అంటే కాళ్ళు మనం చూసాం కదా, సమయం కదా, దానికి సంబంధించి ఎలా అంటే ఎప్పుడు, ఎక్కడ, ఇదే అనమాట. ఫ్రీక్వెన్సీ అంటే దానికి సంబంధించి సెల్డమ్ అని చెప్పేసి ఇంగ్లీష్లో మనకు ఒక వర్డ్ ఉంది. సో అది వస్తుంది. ఓకేనా. రైట్. సో ఇది మీరైతే కామెంట్ అయితే చేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా చాలా మంచి క్వశ్చన్ ఇక్కడ. ఎస్ 17వ క్వశ్చన్ చూడండి. ఈ గీత ఇప్పుడు 2 స్టేట్మెంట్ ఉన్నాయి, ఏ అండ్ బి అని చెప్పేసి. ఏ ఫస్ట్ చూద్దాం. గీత హ్యాస్ సమ్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాథ్ అంటే గీతకి కొంచెం మ్యాథ్స్ పైన కొంచెం నాలెడ్జ్ ఉందంట. రెండవ సెంటెన్స్, బి సెంటెన్స్ చూడండి. ద 9th సమ్ ఇన్ ద చాప్టర్ 11 ఈజ్ వెరీ డిఫికల్ట్. అంటే ఈ ఏదైతే 9వ సమ్ అంటే 9వ లెక్క ఇన్ ద చాప్టర్ 11 అంటే 11వ చాప్టర్లో 9వ లెక్క అనేటువంటిది చాలా వెరీ డిఫికల్ట్, చాలా కఠినంగా ఉందంట. దిస్ అండర్లైన్డ్ వర్డ్స్ ఇన్ ది అబౌవ్ సెంటెన్స్ ఆర్. చూడండి ఈ 2 లైన్స్ అండర్లైన్ చేస్తున్నారు కదా, ఆ పదాలను చూడండి. సమ్ 2 ఒకేలాగా సౌండ్ ఇస్తున్నాయి కదా. సో అవి ఎటువంటి పదాలు అని చెప్పి అడుగుతున్నారు. ఆప్షన్ ఏ హోమోనిమ్, ఆప్షన్ బి అలోఫోన్స్, ఆప్షన్ సి హోమోఫోన్స్, ఆప్షన్ డి యాక్రోనిమ్. ఎస్. సో ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్లయితే కనుక మనకి హోమోఫోన్స్ అంటాం. మనకి ఏమంటామంటే హోమోఫోన్స్. ఆప్షన్ మనకి ఇక్కడ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సమ్ సేమ్గా ఉంటుంది. సేమ్ సౌండ్ అయితే సేమ్ ఉంది, కానీ స్పెల్లింగు అలాగే మీనింగ్ 2 వేరేగా ఉన్నాయి. సౌండ్ ఒకటే ఉంటే హోమోఫోన్స్ అంటాం. హోమోనీమ్స్ అంటే మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక రైట్ వేరేగా ఉంటాయి అన్నమాట, కానీ స్పెల్లింగ్ సేమ్గా ఉంటుంది. రైట్. అలోఫోన్స్ అంటే మొత్తానికి వేరు. యాక్రోనిమ్స్ అంటే మనకి ఫుల్ ఫామ్స్ అంటాం కదా, ఇస్రో కావచ్చు, నాసా కావచ్చు, లేదా ఎస్బీఐ కావచ్చు, లేదా హెచ్ఆర్డిఏ కావచ్చు, ఇట్లాగా మనకి ఎన్డీఏ కావచ్చు కదా, ఇట్లాంటివన్నీ కూడా మనకి యాక్రోనిమ్స్ అంటాం. స్టార్టింగ్ లెటర్స్తో స్టార్ట్ అవుతాయి అనమాట. ఓకే. సో మనకి ఎన్డీ అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఎన్డీఏ అంటే ఆ పదంలోని మొదటి అక్షరం తీసుకొని మనం యాక్రోనిమ్గా వాడుతాం. ఓకేనా. రైట్. ఇక్కడ హోమోఫోన్స్ అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం. అయితే మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఈ టాపిక్ మీద. ఒక నిమిషం. సో మీరు ఈ టాపిక్ మీద ఫోకస్ చేయండి. అలాగే ఈ 2 బాగా ఫోకస్ చేస్తే అప్పుడు ఎలిమినేషన్ మెథడ్లో మీరు ఈజీగా అయితే చేస్తారు. ఈ 2 అయితే కవర్ చేసుకోండి. ఓకేనా. ఇంగ్లీష్ ఒకసారి మీరు సిలబస్ కూడా చూడండి. నేను టెలిగ్రామ్లో ఆల్రెడీ మీకు పోస్ట్ చేశాను. ఆ టెలిగ్రామ్లో మీరు ఇంగ్లీష్లో కూడా ఇవి కూడా చూసుకోవచ్చు. ఓకేనా. రైట్. నెక్స్ట్ ప్రశ్న కూడా చూద్దాం. ఇది ఒక రకమైన ప్రశ్న. ఇక్కడ మోడల్‌కి ఒక క్వెషన్ అయితే తీసుకొని రావడం జరిగింది. సో దీని ద్వారా మీ యొక్క ఇంగ్లీష్ కూడా ఎలా ఉంది అనేటువంటిది, కేపబిలిటీ అనేటువంటిది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకేనా. రైట్. ద హ్యాబిట్ ఆఫ్ డాష్ ఆన్ అదర్స్ వీకెన్స్ ద ఇంటలెక్చువల్ ఫ్యాకల్టీస్ అండ్ paralysis judgment of an individual. Option A dependence, option B dependability, ఆప్షన్ సి డిపెండింగ్, ఆప్షన్ డి డిపెండ్. సో ఇక్కడ చూసినట్లయితే కరెక్ట్గా సూటబుల్ అయ్యే వర్డ్ ఏంది ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో అని చెప్పేసి అడుగుతున్నారు. సో దానికి ఇక్కడ మనకు సరైన సమాధానం ఆప్షన్ సి అయితే ఉంది. సో ఇక్కడ డిపెండింగ్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. ఓకే. ఎస్. సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాం.
నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే కనుక మాధవ్ సఫర్డ్ అండ్ ఆఫర్ అండ్ మాధవ్ సఫర్డ్ అండ్ అట్టర్ పావర్టీ ఎట్ హిస్ చైల్డ్హుడ్. రైట్ ది యాంటోనిమ్ ఆఫ్ ది అండర్లైన్డ్ వర్డ్. ఇక్కడ ఏమంటాడంటే పావర్టీ అనేటువంటిది వర్డ్ అండర్లైన్ చేస్తున్నాను కదా, దానికి యాంటోనిమ్ అంటే వ్యతిరేక పదం. సో మనం విలోమ శబ్దం అంటాం హిందీలో. సో దానికి సంబంధించింది అంటే మాధవ్ తన చిన్నతనంలో చాలా బీదరికాన్ని అనుభవించాడు అని అంటున్నాడు. దానికి ఇప్పుడు ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది? ప్రాస్పరిటీయా, అడ్వర్సిటీయా, అన్హ్యాపీనెస్సా, స్కేర్సిటీ ఆఫ్ ఫుడ్. సో ఇక్కడ స్కేర్సిటీ ఆఫ్ ఫుడ్ అంటే మనకి ఏమంటాం, మనకి పావర్టీలో భాగంగా మనకు వస్తుంది. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ చూడండి అన్హ్యాపీనెస్ ఆల్రెడీ వాడు హ్యాపీనెస్ ఉన్నాడు, ఆపోజిట్ అంటున్నాడు అన్హ్యాపీనెస్. అంటే అన్హ్యాపీనెస్ ఉన్నాడు కదా, సో బీదరికం అంటే అన్హ్యాపీనెస్. సో ఇక్కడ అన్హ్యాపీనెస్ సేమ్ ఇక్కడ మనం సినోనిమ్ అంటే పర్యాయవాచి చెప్పొచ్చు. అంటే ఇక్కడ అడ్వర్సిటీకి అసలుకి ఏది కూడా కాదు. ఓకేనా. సో ఇక్కడ చూసినట్లయితే ఇంకా మిగిలింది మనకి ప్రాస్పరిటీ అంటే ఒక సక్సెస్ కావచ్చు, రిచ్ కావచ్చు. ఓకే రైట్. సో ఇది మనకి ఎగ్జాక్ట్గా సరైన సమాధానం ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే ఎస్. నెక్స్ట్ 20వ ప్రశ్న చూడండి. ఇక్కడ ద అండర్లైన్డ్ పార్ట్ ఇన్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ ఈజ్ ప్రొనౌన్స్డ్ సేమ్ యాజ్ సు ఇన్ ది వర్డ్ ప్లీజర్. సో ప్లీజర్ అనే వర్డ్ ఉంది కదా, ఇక్కడ చూడండి యూ ఉంది కదా, ఇక్కడ సు ఉంది. సో ఈ సు ఇలాగ ఏదైతే అండర్లైన్ చేస్తామో అట్లాగే కింద యాక్చువల్గా ఇక్కడ మీకు అండర్లైన్ చేస్తుండాలి సిసి అని చెప్పేసి, అలాగే ఎస్ఐ అని చెప్పేసి ఇలా అండర్లైన్ ఉన్నాయి. తర్వాత డోజన్ జెడ్ అండర్లైన్ చేస్తుంటుంది. తర్వాత ఇక్కడ ఎస్ఎస్ అండర్లైన్ చేస్తారనమాట. ఓకే ఎస్ఎస్ అండర్లైన్ చేయాలి లాస్ట్ ఆప్షన్లో. ఇది మీరు ఇక్కడ అండర్లైన్ చేయడం ఇక్కడ కొంచెం ఇదిగా అయింది. సో మీరు అండర్లైన్ చేసుకోగలరు, గమనించగలరు. రైట్. ఇక మీరు చూసినట్లయితే చూడండి యాక్సెంట్ స. ఇక్కడ ప్లీజర్ ఉంది కదా, ప్లీజర్ సా వస్తుంది ఇక్కడ. ఇట్లా సా లాగా అంటే సా కావచ్చు, సా గుణితం వస్తుంది కదా, అట్లాంటివి వచ్చేటువంటి సౌండ్ ఏది ఉంది అన్నాడు. యాక్సెంట్ ఇక్కడ సిసి ఉంది కాబట్టి యాక్ అనేటువంటి సౌండ్ వస్తుంది. ఓకేనా. సో మనకి సాకి దగ్గరగా లేదు, సో మనకి ఇది కూడా రాదు. రెండవది చూడండి విజియన్, సి కాస్త సి లాగా వస్తుంది, అంటే సా గుణితం సి వచ్చింది. చూద్దాం. నెక్స్ట్ డోజన్, జెడ్ కావచ్చు, జా కావచ్చు, ఇలా వస్తుంది. సో మనకి ఇది కాదు. నెక్స్ట్ చూడండి అష్యూర్ ఏఎస్ఎస్యుఆర్ఏ ఉంది కదా, అష్యూర్ అంటాం దాన్ని మనకి షా లాగా వస్తుంది. సో మనకి ఇక్కడ కావాల్సింది సాకి సంబంధించింది. సో కేవలం మనకి దేంట్లో వస్తుంది అంటే కనుక ఆ సౌండ్ కేవలం విజన్లో వస్తుంది. ఆప్షన్ బిలో ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. అష్యూర్ లాస్ట్ది అష్యూర్ అవుతుంది. ఆప్షన్ డి అది కూడా కాదు. మూడవది డజన్ అవుతుంది, జీ వస్తుంది, అది కాదు. మొదటిది చూస్తున్నట్లయితే ఇంకా మనకి యాక్సెంట్ వచ్చింది, సో అది కూడా కాదు. ఓకేనా. సో ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఈ విధంగా మొత్తానికి మరి మీకు ఎలా అనిపించింది, ఈజీ, హార్డ్, మోడరేట్, అలాగే మీ యొక్క ఫీడ్బ్యాక్ అయితే అంది చూడండి. క్లాసెస్ పైన ఎలా ఉన్నాయి, ఎలా అర్థమవుతుంది, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది మీరు తెలియజేసినట్టయితే ఆ విధంగా నేను ఇంకా మంచిగా అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకా సోషల్ సంబంధించి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు, తప్పకుండా సోషల్ సంబంధించి హిందీలో అంటే హిందీ క్వశ్చన్స్ దాన్ని కూడా ఒక వీడియో తీసుకొచ్చి మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియో చూసిన తర్వాత ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన క్వశ్చన్స్ చేయాలా వద్దని ఉండదు, దాని కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో మీరైతే తప్పకుండా ప్రతి వీడియోకి మీరైతే మీ యొక్క ఒపీనియన్స్ అని అందరూ కూడా చూస్తున్నారు చాలామంది, కానీ సో అలాగే అందరూ కూడా లైక్ చేయండి, మీ వంతుగా మీకు యూజ్ అవుతున్నట్టు కనుక షేర్ కూడా చేయండి. అలాగే మీ ఒపీనియన్ కూడా షేర్ చేసినట్టు కామెంట్ రూపంలో, అది మాకు ఇంకా నెక్స్ట్ ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఇంకా మంచి క్లాస్ చేయాలనే ఉద్దేశంకి అదొక సహాయపడుతుంది కాబట్టి చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటాను ఈ వీడియో, అలాగే ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనుకుంటాను. మరి లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన సింబల్లోకి ఆల్ క్లిక్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ రూమ్లో అయితే వస్తుంది. అలాగే టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఛానల్ కూడా లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, అక్కడ నుంచి కూడా మీరు అప్డేట్స్ అనేవి ఫాలో అవుతుండొచ్చు. దాంతోపాటుగా మళ్ళీ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఛానల్లో ఉన్నటువంటి ప్లేలిస్ట్లు కావచ్చు, వీడియో లింక్స్ అయితే కూడా ఇవ్వడం జరిగింది, అవి కూడా చూసి మీరు బెనిఫిట్ పొందొచ్చు. అలాగే ఛానల్ సపోర్ట్ చేయడం కనుక జాయిన్ బటన్ అనేది కనిపిస్తూ ఉంటుంది మీకు టైటిల్ దగ్గర, అలాగే ఛానల్ దగ్గర, అక్కడ జాయిన్ అయ్యి ఛానల్ కూడా సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఆశిస్తూ మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.